రేపు ఎలక్షన్ కోడ్ రాబోతూ ఉంది. ఆ ఎలక్షన్ కోడ్ ముందే మన 20 కోట్ల రూపాయలని టెండర్ పిలుచుకోవాలి, పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఎంపీపీ గారు మన పార్టీలోకి ఎంపీపీగా ఎన్నికైనటువంటి సోదరికి, అదేవిధంగా ఈ సహకరించిన ఎంపీటీసీలకి, మరి ఈ పెంటపాడు మండలం బలోపేతం చేయడానికి సహకరించినటువంటి నేతలందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అందరూ కూడా ఇవాళ మనం జనసేన పార్టీ అంటే ఇవాళ ఒక బలమైన పార్టీగా గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన నా మిత్రులందరూ కూడా ఇవాళ చాలా నేనున్నా లేకపోయినా అందరూ ఇది నా పని అనుకుని ఇవాళ ఎన్నికను పూర్తి చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే పెద్దబాబు అయితే 10 రోజుల నుంచి ఎక్కడా పడుకోకుండా మరి వీళ్ళందరినీ మోటివేట్ చేసి మరి తోటగోపి గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఇవాళ ఈ కార్యక్రమంలో ఇంత దిగ్విజయంగా చేసినందుకు, అదేవిధంగా సహకరించిన అధికారులకు, ఈ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు జరిగిన లోటుని 1 సంవత్సరంలోనే మనం తీర్చిన విధంగా మన పనితీరు ఉండాలి. వాళ్ళ సమావేశాలు జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా, ఇది వైసీపీ ఊరు, ఇది జనసేన, తెలుగుదేశం అనేది లేదు. మరి అన్నీ కూడా ప్రజలందరూ ఆ ఊళ్ళో కూడా వైసీపీలో నెగ్గించిన ఊళ్ళో కూడా మనకు ఓట్లేసిన నాయకులు ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ మన సమానమైన ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ ఉద్దేశంతోనే మనందరూ కూడా కలిసి రానున్న ఎన్నికల్లో మన మీద నిలబడాలంటే భయపడే విధంగా మరి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అంటే ఇవాళ జనసేన నుంచి కానీ కూటమి నుంచి కానీ అభ్యర్థి నిలబడితే అవతల అభ్యర్థి లేని విధంగా ఉండాలి అనేది నా కోరిక. అంతే గడిచిన 5 సంవత్సరాలు కూడా మనం ఎవరినే ఒక వైసీపీ నాయకులు ఎవరిని మనం ఇబ్బంది పెట్టిన పాపాన్ని ఏం పోలేదు. కనీసం వాళ్ళు మరీ యారగెన్సీగా ఉంటే తప్ప అసలు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి స్టేషన్ కూడా పిలిపించలేదు. కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నారు, మనం ఏం తప్పు పట్టట్లా. ఇప్పుడు మనం నెగ్గిన తర్వాత కూడా అదే బంధం కొనసాగిస్తే ఖచ్చితంగా వాళ్ళని మనం చూడవలసిన అవసరం